ఎలా ఉందంటే అది కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇదే బాగుంది కదా. ఏది బాగుంది? అన్నీ అయిపోయినాయి, పథకాలన్నీ మొత్తం అయిపోయినాయి, ఇచ్చేసినాడు మొత్తం. అన్నీ రైతు భరోసాలు 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వది కొడతాడు జనవరికి పండగకి. 3వది కొడతాడు మొత్తం. అన్ని అమ్మఒడి ఎంతమందికి అంటే అంతమందికి ఇచ్చేసినాడు. నాకైతే ముగ్గురికి పడింది. మళ్ళీ నా పిల్లలకి కూడా పడుతుంది 4వది. ఇంట్లో వాళ్ళకి కూడా పడుతుంది, మొత్తం అందరికి పడింది. నాకు కూడా పడుతుంది. నాకు ముగ్గురు బిడ్డలు అయితే చంద్రబాబు కొడుకు ఏం చెప్పినాడు, 1000 రూపాయలు జగన్ లాగేస్తాడు అన్నాడు. 2000 లాగేస్తున్నాడు. ఎందుకంటే చెప్పిండేది 2000 పిక్కుంటున్నాడు. ఆయన పెంచిండేది ఆయనకే అనమాట. పొద్దు మేనిఫెస్టో చెప్పిండేది 15,000 ఇస్తే అమ్మఒడి అన్నాడు కదా. 2000 చంద్రబాబు కొడుక్కి, మనకి కాదు అది పెంచిండేది. అమ్మఒడి తీసుకొచ్చిండేది ఎవరు? జగన్. రైతు భరోసా తీసుకొచ్చిండేది ఎవరు? జగన్. ఆరోగ్యశ్రీ అట్లా తెచ్చినాడు రాజశేఖర రెడ్డి. జగన్ కూడా అట్లా తెచ్చి పథకాలు నిలబెట్టినాడు. చంద్రబాబు అతను చూసే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రాయలసీమ లెజెండ్. ఆయన చూసి ఈయన నేర్చుకోవాల్సింది. ఈయన పథకం ఒక్కటి కూడా ఉండదు, ఉండే పరిస్థితే ఉండదు. ఎందుకంటే అతను ఏందో అప్పుడు ఒపారే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పా, ఇంత జంపు బాండ్లు ఇచ్చినాడు, అవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఇళ్ళల్లో. ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు, నేనేందో సంపద సృష్టిస్తానే. ఓ రిజిస్టర్ ఆఫీసులో పోతే రిజిస్టర్లు భూములు చేయించుకోలేము. మరేంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లా వచ్చినప్పుడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎట్లా అదిగో తిరుగుతాను చూడు పైన లెజెండ్. ఆ లెజెండ్ ఢీ కొట్టేకి ఎవరి చేత కాదు. ఇప్పుడు 3 వచ్చినారు, మళ్ళా రాలంటే 10 మందితో రాళ్ళ. జగన్ ఢీ కొట్టాలంటే ఒకడు, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలంటే నేను కొట్టాను కదా, వీళ్ళందరినీ తోడు తీసుకొని వస్తేనే నిన్ను కొట్టే శక్తి నా దగ్గర వచ్చేది. జగన్ అంటే రాయలసీమ లెజెండ్. రాజశేఖర రెడ్డిని మించిన తనయుడు జగన్. మరి అసలు వైసీపీ వాళ్ళకి అసలు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకట్లేదు అంటున్నారు కొంతమంది. యాడా పోలీసు వాళ్ళని భయపడిస్తాను, పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని భయపడిస్తాను అంతే తప్ప ఎక్కడ వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు గుండెల్లో ఉన్నాడు. జగన్ అంటే ఉన్న ఆశామాశ కాదు.